రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి వాటర్ వార్ జరుగుతోంది. కృష్ణానది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడి నీటిని విడుదల చేస్తున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇందుకు వేదికైంది. ఏపీ అధికారులు నీటి అవసరాల కోసం ఈ రోజు కుడి కాలువకు నీటి విడుదల చేశారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు సమాచారం లేకుండానే నీటి విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. కుడి కాలువకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఏపీ అధికారుల తీరుపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే నీటిని విడుదల చేయటమేంటంటూ అభ్యంతరం తెలిపారు. ఏపీ నీటిని విడుదల చేసిన 2-3 గంటల్లోనే తెలంగాణ అధికారులు కూడా తమ వైపు నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువ వైపు ఉన్న గేటును 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం ముదిరింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్ వార్ మొదలైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ ఏపీ మధ్య మళ్ళీ నీటి యుద్ధాలు మొదటికొచ్చాయని చెప్పవచ్చు. ఇటీవల 2 రోజుల క్రితమే కేఆర్ఎంబీ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ నీటి అవసరాల కోసం నీటిని వాటాలను పంపిణీ చేయాలని చెప్పేసి కేఆర్ఎంబీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే నీటిని విడుదల చేయడం కానీ లేకపోతే నీటిని విడుదల చేయకపోవడం, ఈ విషయాల మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఏపీ ప్రభుత్వం వన్ సైడ్గా వాడంతట వారుగానే ఈరోజు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటిని దాదాపు 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు అడ్డుకోవడం జరిగింది. ఇద్దరి మధ్య రెండు శాఖలకు సంబంధించి రెండు రాష్ట్రాల అధికారుల మధ్య కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కాసేపు క్రితమే తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ఎడమ కాలువకు సంబంధించి గేట్లను కూడా 2 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న నీటి వివాదాలకు చెక్ పెట్టాల్సిన కేఆర్ఎంబీ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 2.5 సంవత్సరాలుగా కేఆర్ఎంబీకి పలుమార్లు ఫిర్యాదులు చేశాము, లేఖలు రాశాము. ఏపీ ఒంటెద్దు పోతుంది. పక్క రాష్ట్రమైన ఎగువ రాష్ట్రమైన తెలంగాణ సమ్మతి లేకుండానే పూర్తిగా ఏకపక్షంగా నీటిని విడుదల చేసుకుంటుందని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు పదే ఇటు కేఆర్ఎంబీకి కంప్లైంట్ చేశారు, అదేవిధంగా సెంట్రల్ వాటర్ బోర్డుకు కంప్లైంట్ చేశారు, అదేవిధంగా ప్రధానమంత్రి కూడా కంప్లైంట్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించలేకపోతున్నారని చెప్పేసి తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏపీ నీటిని విడుదల చేసింది ఈరోజు ఉదయం కాబట్టి తాము కూడా నీటిని విడుదల చేశామని చెప్పేసి తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే చెప్తూ వస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జగడాలకు సంబంధించి తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ దీనికి సంబంధించి కీలక అంశాలను లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీ ఈ విధంగా బరితెగించడానికి కారణం తెలంగాణ ప్రభుత్వ ఉదాసీన వైఖరి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత డిప్యూటీ నేత హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఏపీకి సంబంధించి ఏపీ అవసరాలు ఏమున్నాయి, అదేవిధంగా తెలంగాణ అవసరాలు ఏమున్నాయి, ఈ రెండు అవసరాలను కూడా ఖచ్చితంగా కేఆర్ఎంబీ పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ కేఆర్ఎంబీ గతంలో కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా తాము చెప్పిన విషయాలు ఏవి కూడా పట్టించుకోలేదు, ఆ సమస్యలను ఏవి కూడా పరిష్కరించలేదు, కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చింది కాబట్టి తాము ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమస్యకు కారణం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అని చెప్పేసి కూడా హరీష్ రావు విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్. రైట్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి వాటర్ వార్ జరుగుతోంది. కృష్ణానది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడి నీటిని విడుదల చేస్తున్నాయి.